సుకన్య, ఎలా ఉన్నావమ్మా? పాప, అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఇంకా బతికే ఉన్నాను నాన్న. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నా కూతురు మొహం చూసి ఇంకా బతికే ఉన్నాను. అలాంటి నరకంలో బతకగలనా నాన్న? సంసారం అనే సముద్రంలో భార్య అనేది పడవలాంటిదమ్మా. భర్త అనే నావికుడు ఎలా నడుపుతాడో అలా వెళ్ళాలంతే. ఇంతకీ నేను చేసిన తప్పేంటి నాన్న? ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి నాన్న? చిన్నప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేస్తానని మాటిచ్చావు. ఆ మాట నిలబెట్టుకోవడానికి కొంచెం కూడా ఆలోచించకుండా మా ఇద్దరికి పెళ్లి చేసావు. చివరికి నువ్వు అనుకున్నదే సాధించావు. ఇప్పుడు నీకు సంతృప్తిగా ఉందా నాన్న? ఇప్పుడు అంతలా ఏమైందమ్మా? ఇప్పుడు అల్లుడు గారి దగ్గర ఆటోలు లేవమ్మా? ఉంది నాన్న, ఒకే ఒక ఆటో ఉంది. అది కూడా ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్పమ్మా. ఏమని చెప్పాలి నాన్న నీకు? నీ కూతుర్ని పంపింది రాజకుమారుడితో కాదు. ప్రతిరోజు ఆ రాజా బార్లో కూర్చుని పీకల దాకా తాగి సంపాదించిందంతా పేకాడి పోగొట్టుకునేవాడి. ఎప్పుడో ఇల్లు గుర్తొచ్చినప్పుడు ఇంటికొస్తాడు. అమ్మా, ఒక్కరోజైనా 1 కిలో బియ్యం తెచ్చింది లేదు నాన్న ఆయన ఇంటికి. నువ్వేమో పెళ్లి చేసి పంపావు. ఆ ప్రతిఫలాన్ని నేను అనుభవిస్తున్నా నాన్న. పాపం నా కూతురు ఎన్ని రోజులు పస్తులుందో తెలుసా నాన్న? అందుకే కుటుంబ బాధ్యతలన్నీ నేనే తీసుకున్నాను. రోజు నేనే పనికెళ్తున్నాను. ఎందుకమ్మా మరి ఇన్ని రోజులు ఏమీ చెప్పలేదు? పోనీలే నాన్న, ఇది నా తలరాత. నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఏం జరిగినా సంతోషంగా అనుభవిస్తా. పాప ఇంటికొచ్చే టైం అయింది, వస్తానన్నా. ఏమండి సుకన్య, మీకు ఇచ్చిన వారం టైం అయిపోయింది, అయినా మీరు ఫీజు కట్టలేదు. ఇంకో 3 రోజుల్లో ఫీజు కట్టాలి, లేదంటే టీసీ తీసుకుని వెళ్ళిపోండి. ఇలానే ఇంట్లో కూర్చుంటే ఇంట్లో చాలా కష్టం అవుతుంది. తొందరగా ఏదో ఒక పని వెతుక్కోవాలి. కనీసం పాప ఆకలి తీర్చడానికైనా నేను పనికి వెళ్ళాలి. రేపటి నుంచే వెళ్తాను. నేను చూస్తాను. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గార్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ నా మనుషులేనే. చూసుకుందామే, నేనా నువ్వా? లేదు లేదు, ఆ మేనేజర్ చెప్పినట్టే చేస్తాడు. నేనే వేరే ఏదైనా పని చూసుకోవాలి. వేరే ఏ పని వెతుక్కోను. నేను చదివిందే 7th క్లాస్, అందులోనూ ఫెయిల్. గవర్నమెంట్స్ కాకుండా నాకు ఇంకెక్కడ పని దొరకదు అనుకుంటా. ఎక్కడ పని దొరకదు. హలో సరోజా, నేను మంగమని మాట్లాడుతున్నానే. 4th బ్లాక్లో ఒక ఇంట్లో పని ఉందంట. పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం. ఆ ఇంట్లో ఒక ముసలుడు ముసలిది ఉన్నారంట. రోజుకి 2 గంటలే పని, అంతే. 3000 ఇస్తారంట. వెళ్తావా? వెళ్ళవా? నీకు బాగా కొవ్వెక్కిందే. సరేలే, నేను ఇంకెవరికైనా చెప్తాను. నీ తరపున ఎవరైనా వెళ్తే మంగమ్మ పంపించిందని చెప్పమను, సరిపోతుంది. ఎవరు కావాలి? అది ఈ ఇంట్లో పనుందంట, మంజమ్మ గారు చెప్పారు. అవునా, రా.
అమ్మా ఆకలిస్తుంది, అన్నం పెట్టమ్మా. అమ్మా ఇది కొంచెం బాక్స్లో వేసిస్తారా? సరేనమ్మా. హ్మ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.